మనం మారలా. నేను మొన్న తమ్ముడితో మాట్లాడుతూ కూడా అదే చెప్పా. తమ్ముడు ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పక్కర్లేదు కదా, త్వరలో మీ ఇద్దరం కూర్చున్నప్పుడు తమ్ముడు ఎవరో మీకు అర్థమవుతాడు. సో 4 సార్లు మాట్లాడాను ఇప్పటికి తమ్ముడితో. ఇది తెలియక కొంతమంది యూట్యూబుల్లో పేటరేగిపోతున్నారు. విజయప్రసాద్ రెడ్డి భయపడిపోతాడు. పిరుక్కొండ్రా నాయన, నేను అంత భయం అనుకుంటున్నారు. నాకు చాలా భయం. నాకు ఏమైనా ధైర్యం మందు ఉంటే కొంచెం పంపండ్రా నాయన. మీరు ఆ యూట్యూబ్లో వీడియో పెట్టుకునే బదులు ఏదైనా ధైర్యం మందు పంపారనుకో, కొంచెం ఆ మందు మరి ఎక్కడైనా దొరికితే పట్టుకొస్తే అది తినేసేసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను రా నాయన. భయం వేస్తుంది, వణుకుపోతున్నాను. ఈ మధ్య దుప్పట్లు సరిపోవట్లేదు చలికి. దేనికి భయం? ఆయన కత్తులతో, కర్రలతో, బాంబులతో యుద్ధాలు ఎటివి మనకు బాగా వాడుకైన విషయాలు. సర్లే, వాళ్ళకి చెప్తున్నాను సుమా. నేను ఈ వీడియోలు పెట్టుకొని పేటరేగిపోతున్న వాళ్ళందరికీ చెప్పా, తమ్ముడికి కూడా చెప్పారు, నాయన అవన్నీ తీయించేయి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పాను నేను.